ఇప్పుడు మీరు ఇల్లలకగానే కథ రాసిన తర్వాత ఆ తర్వాత రాసిన కథల్లో హ్మ్. మంత్రనగరి కావచ్చు, లేకపోతే దమయంతి కథ గావచ్చు. వీటన్నిటిలో అంటే ఒక బలమైనటువంటి ఆహ్, సామాజిక సంఘర్షణ కనిపిస్తూ ఉంది. ఈ ఈ ఈ సంఘర్షణని ఎట్లా పట్టుకోగలుగుతున్నారు? ఈ చుట్టుపక్కల చూడటం వల్లే హ్మ్. కుటుంబాల్ని, చదువుకున్న యువతీ యువకుల్ని, హ్మ్. ఫ్యామిలీస్‌ని, తర్వాత జరుగుతున్న రాజకీయాల్లో జరుగుతున్న విషయాల్ని హ్మ్. అన్నీ అంటే ఇవి రెగ్యులర్‌గా మీరు ఫాలో అవుతారా? పేపర్‌లు ఆహ్, వాటిల్లో చదువుతా జరిగేటటువంటి అన్నిట్లో చదువుతాను. ఆ! అంటే ఫాలో అంటే చాలా కొత్త విషయాలు మీరు అంటే ఇప్పుడు ఆ! 'దమయంతి' కథ రాయటం అనేది అంత సులభమైనటువంటి ఆ! విషయం కాదు. 'దమయంతి' కథకి నాకు 2 రకాలుగా స్పందన వచ్చిందండి. హ్మ్. తిట్టేవాళ్ళు బాగా తిట్టారు. హ్మ్. మెచ్చుకునేవాళ్ళు బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న అందులో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం ఎవరు జడ్జిలం కావద్దు. హ్మ్. అవును. ఆ అబ్బాయి ఆ! జడ్జిలం కంఠంలో నుంచి కావద్దు. చెప్తారు మీరు. ఆ! ఒక ఎంపథెటిక్ వాతావరణం ఉండాలి. హ్మ్. అది నేర్చుకోవాలి అనేది. అంటే మేము అట్లాంటి సంఘటనలని చాలా చూసాము. హ్మ్. అట్లా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని. కానీ అది కథ రూపంలో రాయొచ్చు అనేటటువంటిది మీది చదివిన తర్వాత ఆహ్, చాలా రాసారు. అరే! హ్మ్. ఎంత బాగా చెప్పగలిగారు అని అనిపించిందనమాట. అంటే మీరన్నట్టేంటంటే కొంతమంది పూర్తిగా అసలు ఆమె ఎందుకెళ్ళిపోవాలి ఆ! అని అంటారు. అది హ్మ్. అట్లా నా కథ మీద వ్యతిరేకంగా ఒక కథ రాసిన ఆయనున్నాడండి. ఆ! ఆయన అన్ని పత్రికలకి పంపించగా చివరికి ఒక పత్రిక దాన్ని ప్రచురించింది. హ్మ్. ఆయనకి ఆ దమయంతి క్యారెక్టర్ మీద ఎంత కోపం అంటే, హ్మ్. చివరికి ఆమెని వేశ్యగా చేసి ఆమె హ్మ్. జబ్బులతో చచ్చిపోయినట్టు రాశాడు. ఓయ్! అంత అంత వ్యతిరేకత అంత వ్యతిరేకత, అంత కసి ఉందన్నమాట. అదే అంటే జరుగుతున్నటువంటి వాటిని చూడటానికి నిరాకరించేటటువంటి ఆ! రచయితలు. అంటే ఇప్పుడు ఎవరి చర్యలకి వాళ్ళే బాధ్యులు గదండీ! హ్మ్. ఇప్పుడు దమయంతి తప్పు చేస్తే దానికి బాధ్యత ఆమెదే. హ్మ్. ఆమె ఆమె సుఖంగా చుట్టూ ఉంటే ఉండే సమాజ వాతావరణం ఉంటుంది. ఆ! హ్మ్. అది అంత అంత అంటే తిరిగి ఒక కథ రాసేంతగా ఆయన ఎక్కడున్నారు మరి? ఆయన ఉన్నాడండి ఆయన. అంటే ఈ ఒక జీవిత నేపథ్యము, ఒక్కొక్కరి జీవిత నేపథ్యం ఒక్కోలాగా ఉంటుంది. హ్మ్. అదే గదా! ఇప్పుడు 'అడిచి చిమామంద' చెప్పేది కూడా అదే కదా! హ్మ్. ప్రతి మనిషికి ఒక కథ ఆ! ఉంటుంది. ఉంటుంది. ఆ కథకి కొన్ రూపాలు వేరుంటాయి. ఉంటాయి. అందరి అవును. రూపం ఒకలాగా ఉండదు. అందరి కథ ఒకటి కాదు గదా! హ్మ్.